నిన్ను ఆగిపోయావు. కొట్టడానికి చెయ్యెత్తిన మనిషి ఉన్నట్టుండి అలా ఎలా చేయించేసింది? అమ్మగారి చూపులోనే ఏదో పవరుంది. ఎలా చూసింది చూద్దాం. చిచి చిచి, నా చూపు నాకే చండాలంగా ఉంది. అమ్మగారి కళ్ళల్లోనే ఏదో మాయుంది. ఏం చేస్తున్నావు పంకజం? అయ్యో పంకజం, ఏమైంది నీకు? కొంపదీసి నీకేమైనా పక్షవాతంగానే వచ్చిందా? అదేం లేదయ్య గారు, నేను బానే ఉన్నానయ్య గారు. మరేంటి మూతల వంకరగా పెట్టావు? అది అమ్మగారిలాగా చూడాలని ప్రయత్నం చేస్తున్నానయ్య గారు. ఎంత ప్రయత్నం చేసినా ఆవిడ చూసినట్టు చూడలేకపోతున్నానయ్య గారు. వెనకటికి ఓ నక్క కూడా పులిలాగా మారదామని చెప్పి పులిచారలు వచ్చేలాగా బాతలు పెట్టుకుందట. నువ్వు చేసేది అలాగే ఉంది. ఆ మూత అలాగే అటు ఇటు తిప్పావనుకో, నిజంగానే పక్షవాతం వచ్చి పోతావు. ఊరుకోండయ్య గారు. ఇంతకీ ఉన్నట్టుండి అమ్మగారిలా మారాలన్న దురుద్దేశం నీకెందుకొచ్చింది? ఏం చెప్పమంటారు అయ్య గారు, ఇంతకు ముందు కార్తిక అమ్మాయి గారు అమ్మగారి మీద ఇంతెత్తున లేచి కొట్టడానికి చెయ్యెత్తారండి. కార్తీక రాణమ్మను కొట్టబోయిందా? కొంచెం ఉంటే కొట్టేదే అయ్య గారు. కానీ అదేంటో గాని అమ్మగారిని అలా కళ్ళల్లోకి చూసేసరికి కార్తిక అమ్మాయి గారి చెయ్యి గాల్లోనే అలా ఆగిపోయింది అయ్య గారు. అమ్మగారు అసలు ఏమీ అనలేదయ్య గారు, అలా చూశారంతే. ఏదైనా అమ్మగారి కళ్ళల్లో ఏదో మాయుందయ్య గారు. అది చూసే కదా మీరు పడిపోయారు. పంకజం, ఎంతైనా అమ్మగారు మంచి అందగతి కదండి అయ్య గారు. మీరు అమ్మగారు మంచి జంటండి. నోరు మూసుకుంటావా? అసలు నీది నోరేనా? అడు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా విషయానికి వస్తావెందుకు? ఇప్పుడు నేనేమన్నానయ్య గారు? చూడు, ఇంకెప్పుడు ఇలా వాగొద్దు. రానమ్మ ముందు అస్సలు వాగొద్దు, అర్థమైందా? ఏంటయ్య గారు, నేను మాట్లాడింది మీ ఆవిడ గురించే కదండి. అక్కడికేదో పరాయి వాళ్ళ భార్యతో మిమ్మల్ని పక్కనే పెట్టి పోల్చినట్టు అలా కంగారు పడతారేంటి? ఏ కొంపతీసి అమ్మగారు మీ ఇంటావిడ కాదా ఏంటి? ఏయ్ పంకజం, నువ్వు లేనిపోని అనుమానాలతో మాట్లాడొద్దు, అర్థమైందా? ఎంత భార్య అయినా పదే పదే అలా మాట్లాడడం మంచిది కాదు కదా. అందుకే నిన్ను కాస్త కంట్రోల్లో ఉండమని చెప్తున్నాను. ఏమైందండి? అది ఏం లేదు. అవును, మన కార్తీక నీ మీద చెయ్యెత్తిందట కదా? తనకి అవసరమైనవి అందుబాటులో లేకుండా చేస్తున్నాను కదా, అది కోపం. అందుకే అలా ఆవేశపడింది. ఆవేశపడినంత తొందరగా ఎత్తిన చెయ్యి కూడా దించేశారు కదమ్మా. నేనంతా చాటుగా చూస్తూనే ఉన్నాను. ముందు నువ్వు అలా చాటుగా చూడడం, వంకరగా చూడడం మాని. నేను అన్నీ చూడనండి అయ్య గారు. ఇప్పుడు మీరు అమ్మగారు గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, నేను చూస్తానో చెప్పండి? అస్సలు చూడను.
అలా అమ్మగారు ఒక్కొక్కరిని దారిలో పెడుతుంటే మాత్రం చూడ్డానికి 2 కళ్ళు చాలవనుకోండి. అమ్మగారు కావేరి అమ్మగారిని మార్చేసినట్లు కార్తిక అమ్మగారిని కూడా మార్చేస్తారు. నాకు నమ్మకం ఉంది అయ్యగారు. అమ్మగారు, కార్తిక అమ్మాయి గారిని ఓ చూపు చూశారు కదండి, ఆ చూపు ఒకసారి నాకు చూపించండి అమ్మా. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైనా పనికొస్తుంది కదమ్మా. రానమ్మ, నువ్వు అలా చూస్తే చస్తావు. వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు నీ సోదివాడు పదా. అలాగే వెళ్తాలేండి అయ్యగారు. రానమ్మా, ఆ పంకజం అసలే తింగర్ది. తన సోది మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నిజంగా నువ్వు కార్తీకలో కూడా మార్పు తెచ్చావంటే ఇక మనం కృష్ణను మార్చడం పెద్ద కష్టం కాదు. నువ్వు వచ్చిన పని తొందరలోనే పూర్తయిపోతుంది. నువ్వు అనుకున్నట్టే ప్రియా ఇంటి కోడలవుతుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది రానమ్మా. కావేరిని మార్చినంత ఈజీ కాదు కార్తికని కృష్ణని మార్చడం. కానీ మార్చాలి. ప్రియ కోసం మొదలుపెట్టిన ఈ ప్రయత్నం పూర్తి చేయకుండా వదలకూడదు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు కళ్యాణి. చాలా మంచి సంబంధం. మన అమ్మాయి కావాలని కోరుకుని మరీ వచ్చారు. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఏం చేస్తామండి, మన చేతుల్లో ఏముంది? పెళ్లి సంబంధం కుదిరిందని కలిసిన వాళ్ళందరికీ చెప్పాను. పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా అయిపోతుందని అందరికీ తెలుసు. కానీ చివరికి ఏం జరిగింది? సంబంధం తప్పిపోయింది. నిజమేనండి. ఏ పరిస్థితుల్లో ఈ సంబంధం తప్పిపోయిందో జనాలకు తెలీదు కదండి. నా బాధ కూడా అదే. ఇక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. కానీ పలానా రామారావు కూతురు విష్ణుప్రియకి పెళ్లి సంబంధం చెడిపోయిందని జనాలు చెవులు కొరుక్కుంటారు. మరికొంతమంది ఏ కారణం లేకుండా అంత మంచి సంబంధం ఎందుకు తప్పిపోయిందని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. పెద్దవాళ్లు చేసిన పాపాలు పిల్లలకి శాపాలుగా మారతాయంటారు. మనం చేసిన తప్పులే ఈరోజు మన విష్ణుప్రియకి శాపంగా మారిందేమో కళ్యాణి. అవునండి, రాణమ్మ విషయంలో నేనా రోజు చేసిన భయంకరమైన తప్పు ఈరోజు నా కళ్ల ముందు కనిపిస్తుంది. జీవితంలో దెబ్బతిని పుట్టింటికి చేరిన ఆడపిల్లను అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. తన కన్న బిడ్డల్ని తనకి దూరం చేశాను. ఆ రోజు ఎంత రాక్షసంగా ప్రవర్తించానో ఈరోజు తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. కానీ చిత్రం చూసావా కళ్యాణి? ఏ మనిషినైతే నువ్వు వద్దు అని బయటికి నెట్టేశావో అదే మనిషి ఈరోజు ప్రియా జీవితాన్ని కాపాడింది. నిజంగా బుజ్జమ్మే లేకపోతే ఆ అబ్బాయి మనసులో ఇంకొక అమ్మాయి ఉందనే విషయం మనకు తెలిసేదే కాదు. నిజం తెలియకుండానే అలాగే పెళ్లి చేసేవాళ్ళం. కానీ ఇష్టం లేని వ్యక్తికి భారీగా వెళ్లి మన ప్రియ జీవితాంతం నరకం అనుభవించేది. ఆ పరిస్థితి రాకుండా మన బిడ్డని కాపాడింది ఆ బుజ్జమ్మే. కాటు వేయడం పాము స్వభావం అయితే కాపాడడం మంచి మనిషి స్వభావం అని రాణమ్మ నిరూపించింది. నేను తన విషయంలో ఎన్ని పాపాలు చేసినా తను మాత్రం నాకు నా బిడ్డకి మంచి చేసింది.
ఆ రోజు రాణమ్మ బిడ్డల్ని నేను నది పాలు చేయకుండా ఉండుంటే తన కొడుకు మన ప్రియకి భర్తగా సరిపోయేవాడు. ఈరోజు బయట సంబంధం చూసుకోవాల్సిన పని లేకుండా మన రాణమ్మింటికే కోడలుగా పంపించేదాన్ని. బుజ్జమ్మకి కొడుకు పుట్టినప్పుడే పెద్దయ్యాక ప్రియకి బుజ్జమ్మ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాం. కాని నీ ముందు బయటపడే ధైర్యం లేక ఆ విషయం నా మనసులోనే దాచుకున్నాను. ఆ రోజు నా ముందు చెప్పడానికి మీరు భయపడ్డారు. ఈరోజు నేను బయటపడినా ఉపయోగం లేకుండా పోయింది. పాపం రాణమ్మ 3 బిడ్డలకి దూరమై ఒంటరిగా బతుకుతుంది. ఎన్ని పాపాలకు కారణమైన నన్ను ఆ భగవంతుడు ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచాడా అనుకున్నాను. పాపాలు చేసి తొందరగా ప్రాణం పోతే ఎలాగండి? కదలకుండా కుర్చీలో ఉండి జరిగే కష్టాలన్నీ చూసి కన్నీళ్లు పెట్టుకోవాలి కదా. లేదు కళ్యాణి, బుజ్జమ్మ కంఠంలో ప్రాణం ఉండగా మనకు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రానియదు. నువ్వు ఎంత ద్రోహం చేసినా తనకి మాత్రం మనం అంటే ప్రాణం. ప్రతి క్షణం మన మంచి కోసమే తను కష్టపడుతుంది. ప్రియా ఎవరో తెలియనప్పుడే తనకి ఎంతో సహాయం చేసింది. అలాంటిది ఈరోజు తన మేనకోడలని తెలిసాక తనను వదిలేస్తుందా? ఈరోజు సంబంధం తప్పిపోయినా ఇంతకంటే మంచి సంబంధమే తెచ్చి తనకు పెళ్లి చేస్తుంది. డాడీ, డాడీ, పంకజం, డాడీ, డాడీ, ఎక్కడున్నావు? డాడీ, 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 డాడీ ఎక్కడా? డాడీ ఎక్కడున్నావు? డాడీ, 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 డాడీ ఎక్కడున్నావు? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైంది? ఇవాళ చాలా సంతోషంగా ఉంది డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా కావేరి, జాగ్రత్త అమ్మా. ఏంటమ్మా, ఏంటి హడావిడి? డాడీ, నేను నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? అమ్మని తీసుకొచ్చావు కదా డాడీ. అమ్మ రావడంతో నా లైఫే చేంజ్ అయిపోయింది డాడీ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరితోటి హ్యాపీగా ఉండగలుగుతున్నాను. వాళ్ళతో పాటు నేను కూడా మా అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను డాడీ. పంకజం, నువ్వు తీసిన ఫోటోలు కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా? అమ్మయ్యా, ఫోటోలు బాగా వచ్చినాయి కదా అమ్మయ్య గారు. పోనీలేండి, బతికించారు. నాకు అర్థమైందిలే పంకజం. ఫోటోలు బాగా రాకపోతే నేను నిన్ను ఎక్కడ కొడతాను అని భయపడుతున్నావు కదూ? అవునమ్మా, నా భయం నాకుంటుంది కదమ్మా. ఇక నుంచి నేను నిన్ను కొట్టను పంకజం. నిజంగానా అమ్మా? అవును పంకజం, నాకు ఇదివరకట్లాగా కోపం రావట్లేదు. నీ మీదనే కాదు, కాలేజీలో కూడా ఎవ్వరి మీద నేను కోపం చూపించట్లేదు. కావేరి, నువ్వు చెప్తుంది నిజమా? ఎస్ డాడీ. నీకు నిజంగా కోపం రావట్లేదా తల్లి? లేదు డాడీ, ఇదివరకు ప్రతి చిన్న విషయానికి నాకు పట్టలేనంత కోపం వచ్చేది. మీకు తెలుసు కదా, కాలేజీలో అందరితో గొడవలు పడేదాన్ని, ఎంతో మందిని కొట్టాను కూడా. కానీ ఇప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడుతున్నా నాకసలు కోపమే రావట్లేదు. చాలా సంతోషం తల్లి. ఎందుకమ్మా ఉన్నట్టుండి అలా ఎలా కోపం తగ్గిపోయింది? ఎలా అంటే, బాగా కోపం వచ్చినప్పుడు నవ్వుతున్న మా అమ్మ మొహం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటున్నాను. అమ్మ మొహం గుర్తుకు రాగానే నా కోపం ఆగిపోతుంది. నిజంగా ఈ మిరాకిల్ అంతా అమ్మ రావడం వల్లే జరిగింది డాడీ. పోనీలమ్మా, మొత్తానికి నీకు హిస్టీరియా జబ్బు తగ్గిపోయింది. నాకదే చాలు.
డాడీ, అసలు మీరు అమ్మని ముందే ఎందుకు తీసుకురాలేదు? నిజంగా అమ్మ ముందు నుంచి నాతోనే ఉండుంటే అసలు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. అది అలా అడగండమ్మా. అసలు అయ్యగారు సరిగా ఉండుంటే అమ్మగారు అసలు మీకు దూరం అయ్యేదే కాదు. పంకజం, నువ్వు కాసేపు నోరు మూసుకో. లేదు డాడీ, పంకజం చెప్పింది నిజమే. నిజంగా మీరు అమ్మని మాకు దూరం చెయ్యకుండా ఉండాల్సింది. చిన్నప్పటి నుంచి మాకు ఏం కావాలంటే అది మీరు కొనిచ్చేవాళ్ళు. ఎక్కడికి కావాలంటే అక్కడికి కార్ డ్రైవర్నిచ్చి పంపించేవాళ్ళు. కానీ మీరు ఎన్ని చేసినా అమ్మ చూపించే ప్రేమలో ఉన్న సంతోషం ఎన్ని రోజులు కనిపించలేదు డాడీ. చిన్నప్పుడు అందరూ నీకు అమ్మ లేదు అమ్మ లేదు అంటుంటే నాకు ఎంత ఏడుపొచ్చేదో తెలుసా? స్కూల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలొచ్చి వాళ్ళకి దగ్గరుండి అన్నం తినిపిస్తుంటే మా అమ్మ ఎందుకు రాలేదు అని నాకు చాలా బాధ కలిగేది. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు దెబ్బ తగిలితే మా ఫ్రెండ్స్ ని వాళ్ళమ్మలు దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ హక్ చేసుకుంటే అది చూసి నాకెందుకు అమ్మ లేకుండా పోయిందని ఏడ్చేదాన్ని. మీకు చెప్పుకోలేని చాలా విషయాలు అమ్మ ఉంటే చెప్పుకోవాలనుకున్నాను డాడీ. కానీ నాకు అవకాశం ఏది? నా చైల్డ్హుడ్ అంతా అమ్మ లేకుండానే గడపాల్సి వచ్చింది. ఎందుకు డాడీ ఇలా చేశావు? అది ఇట్స్ ఓకే డాడీ. ఇప్పటికైనా అమ్మని తీసుకొచ్చావు కదా, థ్యాంక్స్. అమ్మ లేకుండా ఎందుకు బ్రతకలేను అనుకున్నాను. కానీ అమ్ముంటే ఇంత బాగుంటుందని నాకెప్పుడే తెలిసింది డాడీ. అమ్మ ప్రేమ ముందు నా కోపం పూర్తిగా చల్లారిపోయింది డాడీ. సరిదిద్దుకోలేనిది కాలము, నీ నవ్వులుండాలి కలకాలము. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి. డాడీ, నాకొక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పమ్మా. అమ్మని ఇంకెప్పుడు ఇంట్లో నుండి పంపించొద్దు డాడీ. మనతో పాటే ఉంచుకుందాం. డాడీ, అమ్మకి ఎలాంటి కష్టం రాకుండా మనమే చూసుకోవాలి. ఆ అమ్మకి కోపం తెప్పించే పని నేనెప్పుడూ చెయ్యను. నేను నిద్ర లేవగానే మొట్టమొదటిసారి అమ్మని చూడాలి. పడుకోబోయే ముందు కూడా అమ్మని చూసి అమ్మకి ప్రేమగా ఒక హగ్ ఇచ్చి నిద్రపోవాలి. ఇది లైఫ్ మొత్తం జరగాలి. లేదంటే
డాడీ. అర్థం చేసుకోండి. అమ్మ ప్రేమతో ఏదైనా సాధించొచ్చని నిరూపించావు రాణమ్మా. వర్షం వర్షం రాత్రంతా నన్నిలా బయట పడుకోబెట్టింది చాలక నా మీద నీళ్లు పోస్తావా? పోస్తాను. లేపగానే నిద్ర లేవాలి, లేదంటే నేను నిద్ర లేపే విధానం ఇలాగే ఉంటుంది.